తలకొండపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. తలకొండపల్లి బీజేపీ అభ్యర్థిగా శానమోని పాండు సర్పంచ్గా నిలబడుతున్నారు. ఆయనకు బాల్ గుర్తు రావడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా శానమోని పాండు గారు ఊరు సమస్యల గురించి కానీ, రోడ్డు విస్తరణ గురించి కానీ చాలా ధర్నాలు చేయడం, రాష్ట్రారోకాలు చేయడం, అమర నిరాహార దీక్షలు చేయడం జరిగింది. కావున తలకొండపల్లి గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించి శానమోని పాండు గారికి బాలు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. అదేవిధంగా 4వ వార్డు బీజేపీ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. 4వ వార్డు గ్రామ ప్రజలు అట్లే నన్ను ఆశీర్వదించి స్టవ్ గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని అదేవిధంగా 4వ వార్డులో సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఈ సమస్యలు అన్నది మేము గెలిచినాక తప్పకుండా నెరవేరుస్తాము. వృద్ధులకు పింఛని రాని వాళ్ళకు పింఛన్లు చేయిస్తాను. ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళకు నా తరపు నుంచి అధికారంలో ఎవరున్నా కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాను. అదేవిధంగా వీధుల్లో చెత్త బండ్లు రాకున్నా కానీ చెత్త బండ్లు పంపే విధంగా నేను చేస్తానని ఒక్కసారి తలకొండపల్లికి మార్పు రావాలని కోరుతున్నాను. వార్డు ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు, నా తోటి మిత్రులకు, నా పార్టీ కార్యకర్తలకు నా స్టవ్ గుర్తు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపించగలరని మనవి. తలకొండపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు స్థానిక ఎలక్షన్లలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానమోని పాండు గారు అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి శానమోని పాండు గారిని భారీ మెజారిటీతో తలకొండపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఓటు వేసి ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా శానమోని పాండు గారు పార్టీ మారకుండా కేవలం ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉంటూ కష్టమనక నష్టమనక పేదల పక్షాన పోరాటాలు చేస్తూ అనేకమైనటువంటి పోరాటాలు, రోడ్డు విస్తరణ కావచ్చు, ప్లాట్ల పంపిణీ కావచ్చు, పింఛన్ల గురించి కావచ్చు, ఊర్లో సీసీ రోడ్లు లేకపోతే, వీధి లైట్లు లేకపోతే, కుళాయి వాటర్ లేకపోతే ప్రతి వాడ గిట్లంగా బోరు వేయాలనేటువంటి అనేక ఉద్యమాలను గిట్లంగా తీసుకొచ్చి ఈరోజు తలకొండపల్లిలో ప్రధానమైనటువంటి సమస్యను రోడ్డు విస్తరణ 3 పర్యాయాలు దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు నిరంతరాయంగా నిరాహార దీక్షలు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని మెప్పించి కేంద్ర నుంచి ఆచరణ గారి సారథ్యంలో 33 కోట్ల రూపాయలను వెచ్చించి ఈరోజు తలకొండపల్లి మండల కేంద్రానికి రోడ్డు తీసుకొచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానమోని పాండు గారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 1999, 2000 సంవత్సరంలో గత ప్రభుత్వం ప్లాట్ల పేరు మీద పట్టాలిచ్చి మోసం చేస్తే ఆ మోసాన్ని వెలితికి తీసి దాదాపుగా ఒక 3 సంవత్సరాలు నిరంతరంగా పోరాటాలు చేసి పేద ప్రజలకు ప్రభుత్వాన్ని మెడలు వంచి పేద ప్రజలకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత గిట్లంగా శానమోని పాండు గారికి ఉంది. కాబట్టి మిత్రులారా ఒకసారి ఆలోచన చేయాలి. గ్రామంలో ఎక్కడ కూడా నిరుపేదలు చనిపోయినా, యువకులు ఎక్కడ కూడా ఆట పోటీలు పెట్టినా కూడా తన వంతుగా సాయం చేస్తూ పేద కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానమోని పాండు గారిని గుర్తించి తనను అధిక మెజార్టీతో ప్రజలంతా కూడా అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలి. ఈరోజు మేము ప్రచారానికి పోతుంటే ప్రతి ఒక్కరూ కూడా శానమోని పాండు గారు మా గుండెలు ఉన్నాడు, మా మనసులు ఉన్నారు, ఖచ్చితంగా పేద బిడ్డకు ఓటేయాలి. గతంలోనే ఆ లమ్మ నిలబెట్టి పొలాన్ని నమ్ముకొని రోడ్డు మీద పడ్డాడు. అయినా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా తనకున్న దాంట్లో సాయం చేస్తూ ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులాగా మారిండు. ఈసారి మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానమోని పాండు గారికి ఓటేస్తామని బల్లగుద్ది జనాలు చెప్తా ఉన్నారు. ఈరోజు గ్రామ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు, శానమోని పాండు వైపు, బాలు గుర్తు వైపే ఉన్నారని మూకుమ్మడిగా చెప్పడం జరుగుతుంది. ఇది హర్షించదగ్గాల్సినటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి కార్యక్రమంలో కూడా బాలకృష్ణ భారతీయ జనతా పార్టీ యువమోర్చా జనరల్ సెక్రటరీగా ఉండి తన బాధ్యతలు నిర్వర్తిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ కార్యక్రమంలో భాగంగా ఉద్యమాలలో భాగంగా కేసులు కూడా తన మీద వేసుకొని ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు.
తనకు కూడా ఈ గ్రామం మీద పూర్తి అవగాహన ఉంది, వార్డు మీద పూర్తి అవగాహన ఉంది. ఉద్యమాలు చేసేటువంటి వారికి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలకృష్ణ గిట్లంగా 4వ వార్డులో అధిక మెజార్టీతో గెలిపించాలని చిన్న పిల్లలు పెద్దలు గౌరవనీయులు ప్రతి ఒక్కరు గిట్లంగా కార్యకర్తలు మూకుమ్మడిగా పనిచేసి సిలిండర్ పొయ్యి మీద ఓటు వేసి అధిక మెజార్టీతో బాలకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్న భారత్ మాతాకి జై.